మనలో ఎవ్వరు కూడా మహాశివుడి 12 జ్యోతిర్లింగాలను దర్శించలేరు. ఎందుకంటే కాశీలో మనం చూస్తున్న జ్యోతిర్లింగం అసలు జ్యోతిర్లింగమే కాదు. అవును, ఇది చాలామందికి తెలియని కథ. 1669లో ఔరంగజేబ్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చేశాడు. అదే ప్రాంతంలో జ్ఞానవాపి అనే ఒక మసీద్ని కట్టించాడు. ఆ సమయంలో అసలైన జ్యోతిర్లింగాన్ని పూజార్లు కాపాడటానికి జ్ఞానవాపి మసీద్ బావిలో దాచారు అని నమ్ముతారు. మరికొందరు ఆ లింగాన్ని వేరే చోటికి తీసుకెళ్లారని కూడా అంటారు. కానీ నిజంగా ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. దాదాపు 100 సంవత్సరాల తరువాత మాల్వా మహారాణి అహల్యాబాయి హోల్కర్ అనే గొప్ప శివభక్తురాలికి పరమశివుడు కలలో కనిపించి, నర్మదా నదికి వెళ్ళు, అక్కడ నా లింగం ఉంటుంది, దాన్ని కాశీలో ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పాడు అనే ఒక కథనం ఉంది. ఆ తరువాత రాణి నర్మదా నది నుండి శివలింగాన్ని కాశీలో ప్రతిష్ఠించి ఇప్పుడు మనం చూస్తున్న కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. మరి అసలైన కాశీ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? దానికి ఇప్పటి వరకు ఎవరూ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పలేకపోయారు. ఇంకో విషయం ఏంటంటే, కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రాంగణంలో నంది విగ్రహం గర్భగుడి వైపు కాకుండా జ్ఞానవాపి మసీద్ వైపు చూస్తూ ఉంటుంది. అందుకే చాలామంది భక్తులు అసలైన జ్యోతిర్లింగం జ్ఞానవాపి మసీద్లో ఉండొచ్చు అని నమ్ముతారు. కానీ ఈ విషయానికి ఆధారాలు లేవు. ఇది ఒక నమ్మకం మాత్రమే. అయినా సరే ప్రపంచం మొత్తం నుండి లక్షల మంది భక్తులు ఈ రోజు కూడా కాశీ విశ్వనాథ్ని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తితో దర్శిస్తున్నారు. మీరు ఈసారి కాశీ వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ నంది వైపు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి కమెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.